ఈ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతి రోజున ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నందుకు గత చాలా ఏళ్ళ నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకొని నన్ను దీనికి ఆహ్వానించిన పెద్దలు ఇంజనీర్స్ మిత్రులందరికీ కూడా అదేవిధంగా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా కమిషనర్ మన మున్సిపల్ కమిషనర్ ఓబులేశ్వర్ గారికి, అదేవిధంగా సీనియర్ కార్పొరేటర్ అంచూరు శ్రీనివాస నాయుడు గారికి, అదేవిధంగా మిత్రుడు ఉదయతుల్లా రవి గారు, వెంకటేష్ గారు అండ్ మల్లికార్జున్ గారు, మరి అందరికి రవికుమార్ గారు అందరికి కూడా ముందున్న నా మిత్రులు చాలామంది ఉన్నారు. అట్లే నా స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. నారాయణ కాలేజీని జీఎంగా నేను 40 years నుంచి ఉన్నా. నా దగ్గర నుంచి సంవత్సరానికి ఎంతోమంది ఇంజనీర్లు ఈరోజుకి 40 years పీరియడ్లో ఎంతోమంది స్టూడెంట్స్ నారాయణ గ్రూప్ నుంచి, నారాయణ ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ లెక్క నాకు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు చాలామంది ఇంజనీరింగ్ మిత్రులు ఉన్నారు. అంతేకాకుండా నా కొడుకు కూతురు 2 ఇంజనీర్లే, ఒకరు సివిల్ ఇంజనీర్, ఒకరు ఎలక్ట్రానిక్స్ అండ్ ఆమె ఇంటీరియర్ డిజైనర్ కూడా, ఆమె డబుల్ PhD. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచినందుకు అందరికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మన నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాగా వాగ్దాటం కాదు, నేను ఆ విధంగా మాట్లాడలేను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, నారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 2014-19లో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు నారాయణ గారికి అమరావతి మున్సిపల్ మంత్రిగా, అమరావతి రాజధానికి ఆయన CRDA వైస్ చైర్మన్గా ఆయనకి అవకాశం వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు సీఎం గారి ఆఫీస్లో ఫస్ట్ టైం అది వచ్చిన తర్వాత ఆయనకి మంత్రి అయిన తర్వాత సీఎం గారిని కలవడానికి పోయినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ నారాయణ గారిని అప్రిషియేట్ చేస్తూ నాకు కూడా చెప్పారు, మీ నారాయణ గారి అదృష్టం చిరస్థాయిగా మన పిల్లల టైం కూడా అమరావతి రాజధాని మీద నారాయణ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అది మీ నెల్లూరు వాసులకే దక్కింది, ఆంధ్రప్రదేశ్కే ముఖ్యంగా ఇవాళ నారాయణ గారు అంటే ఇండియా లెవెల్లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అట్లాంటికి మన నెల్లూరు వాసి మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అది రావడం, రెండోసారి కూడా మున్సిపల్ మంత్రి గారు వచ్చి ఆ టైంలో ఆ 5 yearsలో ఆయన ఎంత చేశాడు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఆయన మంత్రి అయిన మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత లాస్ట్ 10 yearsకి ఇప్పటికి మీకు LTPs అందరికి కూడా కావచ్చు, బిల్డర్స్కి కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కావచ్చు ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు ఆయన. ఈవెన్ దీనికి కూడా BRSకి కావచ్చు, LRSకి కావచ్చు, దానికి కూడా అంతకుముందు 14%, దాన్ని కూడా 7% తీసుకురావడం జరిగింది. ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయిందని ఫ్లోర్స్ కూడా 5 floors-ని 8 floors కూడా అప్డేషన్ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా నాకు అందరూ కూడా మీ ఇంజనీరింగ్ మిత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవారు. దాంట్లో ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు చెప్తూ మాకు ఇబ్బందులు ఉన్నాయి, బిల్డర్స్కి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తూ ఉంటే నేను నారాయణ గారికి హింటిస్తూ ఉండేవాడిని. ఆయన అప్పటికప్పుడు 2-3 సార్లు కూడా ఈ మంత్రి అయిన తర్వాత ఈ 1 yearలో మిమ్మల్ని అందరినీ పిలిచి, మిమ్మల్ని కావచ్చు, గుంటూరు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఆయన పోయినప్పుడల్లా మీటింగ్ పిలుచుకొని బిల్డర్స్ని, ఇంజనీర్స్ని పిలిపించి మాట్లాడి చాలా మార్పులు తీసుకొచ్చాడు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే బాగా అనుకూలంగా ప్రతి వ్యక్తి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చుకునే దిశగా చేయాలనే ఉద్దేశంతో నారాయణ గారు దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేసి చాలా బాగా చేశారు.
ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఆయన చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. మీ అందరితో ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ముఖ్యంగా మీ ఇంజనీర్స్ డే రోజు మీ ఇంజనీర్స్ అందరికి చెప్పేది నేను ఒకటేను. మీ నుడా చైర్మన్ గారు కూడా అంతకుముందు 5 yearsలో నాకు చాలామంది చెప్పేవాడు, చైర్మన్ ఆయన పనిచేసి బాగా చేసి స్పీడ్గా పనిచేసి పెట్టేవాడు ఏది ఉన్నా కూడాను. ఇప్పుడు కూడా మాకు త్వరగా పనిచేసి పెడుతూ ఉన్నాడని చెప్పి చెప్పడం ఈ మధ్య కూడా చాలామంది చెప్పారు. కష్టపడుతూ రాత్రింబోళ్ళు ఆయన కష్టపడుతూ ఈ రాష్ట్ర రాజధాని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక వినూతమైన ఇన్నోవేటివ్ రాజధాని ఏర్పరచాలనే సదుద్దేశంతో పనిచేస్తున్న మన నారాయణ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళు చేసే కృషికి మనంతు మనం ప్రయత్నిస్తామని చెప్తూ, అదేవిధంగా సీనన్న చెప్పినట్టు ఐ లవ్ నెల్లూరు అనే స్లోగాన్ని మనం బయటికి తీసుకుపోయి మేము కష్టపడి మీకు మంచి పేరు తెచ్చేదానికి ఇంజనీర్లందరూ కృషి చేస్తామని చెప్పి మాటిస్తున్నాము. మాటిస్తున్నారా? చప్పట్లు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇప్పుడు మన డైనమిక్ మన కార్పొరేషన్ మొత్తం నెల్లూరు డెవలప్మెంట్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. కమిషనర్ గారు అయితే పాపం నిజంగా వచ్చిన తర్వాత చాలా రిఫార్మ్స్ చేసింది మన కార్పొరేషన్లో. మంచి ఆఫీసర్లు కూడా తీసుకొచ్చి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో కొద్దిగా సిటీని మంచి దోవలో పెట్టాలని మంచిగా ప్రయత్నించింది. ఈ లోపల ఉండమన్నా కూడా ఉండకుండా పోవాలంటున్నారు. ఆమె మంచి ఆఫీసరు, ఆమె దేశాన్ని మార్చుకుంటే బాగుంటుందని నేను మేడం సార్ చెప్పినట్టు మీరు మన నెల్లూరు జిల్లాకి మన ఈ సిటీకి సేవలు అందించాలని సారే కోరుకుంటున్నారు. సార్ కోరుకుంటున్నారంటే నారాయణ గారు కోరుకున్నట్టే స్వయంగా మీరు మా ఇంజనీర్ సార్ అందరి తరఫున కూడా మీకు రిక్వెస్ట్, మీరు మన ఈ సిటీలో ఉండి మన ఈ సిటీలో పురోగతిలో మీరు భాగం కావాలని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు వేమిరెడ్డి మన విజయభాస్కర్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా పిఎస్టీలని కోరుతున్నాము. బాగుంటుంది. రవి గారు, వెంకటేష్ గారు రండి. బావ గారు పిలుస్తున్నారు. వెంకటేష్ బాధపడతారు, రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కమిషనర్ గారు. మీరందరు రాక మా అందరికీ ఒక సంతోషదాయకం. ఇప్పుడు సిపి మేడం హిమబిందు మేడంని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. సిపి మేడంని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. మేడం గారిని సన్మానిస్తున్నారు మన ఎక్స్ ఆఫీషియల్ స్టేట్ మెంబర్ షూర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అన్న ఇద్దరు ప్రజలందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఎల్టీపీలు మిత్రులందరితో కలిపి వాళ్ళ కుటుంబ సమేతంగా ఇచ్చేసినటువంటి వీళ్ళందరితో కలిపి విశ్వేశ్వరయ్య గారి జయంతిని జరుపుకోవడం అనేది గర్వకారణం. సివిల్ ఇంజనీర్ అయినటువంటి విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డే జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దీంట్లో మేము పాలు పంచుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతం. అట్లే నెల్లూరు వాసులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో మనందరం చూస్తున్నాం. అట్లాంటి వ్యక్తి నెల్లూరులో ఉన్నటువంటి అట్లాంటి వ్యక్తికి మనం అందుబాటులో ఉండటం, ఆయన ఆదేశాల ప్రకారం ఎల్టీపీ మిత్రులైనటువంటి మేమందరం కూడా సారు నిర్దేశించిన ప్రకారం మేమందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. మాకున్నటువంటి ఇబ్బందులన్నిటి కూడా ఎప్పటికప్పుడు మేము సార్కి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 7,000 పైచిలుకున్నటువంటి మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా నారాయణ గారికి చాలా రుణపడి ఉన్నాము. వీటన్నిటికీ మాకు మా మధ్యలో ఒక వంతెనలాగా నారాయణ గారికి మాకు మధ్యలో ఒక వంతెనలాగా చాలా బిజీగా ఉన్నటువంటి
అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి కూడా తన సమయాన్ని కేటాయించినటువంటి, తన కుటుంబ సభ్యులకు కూడా కేటాయించినటువంటి నారాయణ గారు మాకు విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా మాకు సమయం కేటాయించడం, తదనుగుణంగా మాకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఆయన ద్వారా మేమందరం నెరవేర్చుకోవటం. అదేవిధంగా సార్ చెప్పినట్టు ఈరోజు మేమందరం కూడా నెల్లూరు డెవలప్మెంట్ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మా వంతు సాయంగా మేము కూడా చేస్తామని మీ అందరి ముఖంగా తెలియపరుచుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, కోటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున నారాయణ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. తండ్రి పేరు తిరుమల రాజు, తిరుపతి రాజు రావాలండి. నేను ప్రసాద్ గారు అంటే ఎవరు అనుకున్నా, అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు కాలేజీలో జరిగేటప్పుడు విద్యార్థి ఎన్నికల్లో వచ్చేవాడు అన్నా నువ్వు కోవూరికి, నీకోసం మేము ఇందిరాభవన్కి వచ్చేవాడు. నాతో ఉద్యమాల్లో తిరిగినాడు, ఉద్యమకర్త, ఇబ్బంది లేదు, ఇంకా బాగా పైకి వచ్చాడు. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి జూనియర్, ఆయన శిష్యుడు, ఆయన చేతుల మీద సన్మానం చేసుకోవడం అనేది ఆయనకి చాలా, ప్రసాద్ గారికి అదృష్టం అన్న. మీ చేతుల మీద చేయడం ఆయనకి అదృష్టం, మాకు కూడా అదృష్టం అన్న మీరు రావడం ఇక్కడ. అదేవిధంగా నసరాజు గారు రావాలి. నసరాజు గారు, ఈ పేరు నసరాజు గారు, తల్లి పేరు శ్రీమతి వెంకటరమణమ్మ, తండ్రి పేరు తిరుమల రామరాజు, పుట్టిన తేదీ 17 ఆగస్ట్ 1971. ఈయన డాక్యుమెంట్స్ ఫీల్ చేశారు. వీరికి విజయభాస్కర్ రెడ్డి గారు, నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ నసరాజు గారు. మీరు ఏసీ నగర్ 1992 నుంచి చేస్తున్నారు. ఆయన భవానీ ఐటీలో చదివారు. ఎన్నో సైట్ ఇంజనీర్లుగా పదవి బాధ్యతలు చేశారు. ఇప్పుడు ఈయన అధినేత ఎస్పీఆర్ బిల్డర్స్లో చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ ఆశీర్వాదం, మీ మంచి మనసుతో బ్లెస్సింగ్స్కి ఈరోజు మా ఇంజనీర్లు అందరూ చాలా హ్యాపీ అయిపోయినా ఉన్నా. ఇంత ఆప్యాయంగా మీరు పలకరిస్తున్నందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలన్నా. 158వ జయంతి ప్రోగ్రామ్ని ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఇంజనీర్స్ డే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అంటే భారతరత్న, ఆయన ఫస్ట్ భారతరత్న. ఆయన గురించి మనం ఈ ప్రోగ్రాము మన ఇంజనీర్ మిత్రులందరూ ఒక పండగ వాతావరణంలో చేస్తున్నాము. ఈ పండగ వాతావరణానికి మరీ మంచి ఒక ఇది తీసుకొచ్చిన మన ప్రోగ్రాంకి విచ్చేసి విజయభాస్కర్ రెడ్డి గారు, మన నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్ గారు, సిపి మేడం, వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో భాగస్వాములై మా ఇంజనీర్ ఫ్యామిలీలకి మేము మీతో ఉన్నాము, మీకు మేము భరోసాగా ఉన్నాము, ఇంజనీర్ల సమస్యలకైతేనేమి మన ఇంజనీర్ల కోసం చేసే కార్యక్రమాల్లో మేము వెంట ఉంటామని చెప్పి ఈరోజు మన విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమరావతి రూపుకర్త, అమరావతి శిల్పి మన పొంగూరు నారాయణ గారు ఈరోజు ఆయన చేస్తున్న కృషికి మనం అందరూ ఇంజనీర్లు అందరము మా వంతు మేము సహకారాలు అందించి మన రాష్ట్రమే కాదు దేశంలోనే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన రాజధానిని నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, వారికి ఇంజనీర్లు అందరం సపోర్టుగా ఉండాలని చెప్పి మా ఇంజనీర్ ఒక నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇంజనీర్కి, ప్రతి ఒక్క బిల్డర్కి, ప్రతి ఒక్క మన ఆఫీస్ బేరర్కి మనం ఈ బృహత్తరమైన కార్యక్రమంలో వారు చేస్తున్న కృషికి మనం సహాయపడాలని చెప్పి మన విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని మనం ఈ ఇంజనీర్ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి మనం నారాయణ గారికి మనం నెల్లూరు జిల్లా వాసులం కాబట్టి నెల్లూరు జిల్లాకి ఆయన పెద్ద ఒక అసెట్ మాకు ఆయన నారాయణ గారు. అమరావతికి రూపకల్త శిల్పికి మేము ఆయనకి సహకరిస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా మనం ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ, ఆయనకు ఒక మాట ఇస్తూ, ఆయన వెంట మేము నడుస్తూ ఈ నెల్లూరు సుందరీకరణలో భాగం అవుతామని చెప్పి మనం మాటిస్తూ మీ అందరి మీడియా మిత్రులు మాకు ఈ ప్రోగ్రాంలో వచ్చి విచ్చేసి మీ సహకారాలతో మీ అమూల్యమైన టైంని మీడియా మిత్రులు కూడా మనకు కేటాయించారు కాబట్టి వాళ్ళ టైంని మీకు కూడా నేను చేతులెత్తి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సార్ చూడండి. ఈరోజు ఇద్దరు సార్ వల్ల మనకి ఈ ఫంక్షన్ నిండుగా కనబడింది. దీనికి ఎంతో సహాయం చేసినటువంటి మన గౌరవనీయులు, మన మున్సిపల్ అడ్మిషన్ సంబంధించినటువంటి పి నారాయణ గారి మంత్రివర్యుల గారికి ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వారి అభివృద్ధిలో మన విజయభాస్కర్ రెడ్డి గారు సూచించినట్టుగా మేము కూడా మా వంతు సహాయం చేసుకుంటూ మాకు పనిచేసే అవకాశాన్ని కూడా కల్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా దేశంలోనే ప్రముఖ వ్యక్తైన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతి రోజున 58వ జయంతి. ఈ రోజున మన నెల్లూరులో మన ఇంజనీర్ అసోసియేషన్ ఇంజనీర్ మిత్రులందరూ కూడా మన అసోసియేషన్ తరఫున ఇంజనీరింగ్ మిత్రులందరూ కలిసి ఈ 58వ జయంతిని 158వ జయంతిని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను ఇక్కడ ఆహ్వానించినందుకు, ఇక్కడికి వచ్చిన ఇంజనీరింగ్ మిత్రులకు, అదేవిధంగా ముఖ్యంగా మన ఇంజనీరింగ్ అసోసియేషన్ లీడర్ అయిన విఆర్ కన్సెస్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రవి గారికి, ఇంకా హిదయతుల్లా గారికి, అల్తాఫ్ గారికి, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మన ఎల్టీపీస్ అందరూ కూడా నెల్లూరులో చాలామంది నాకు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నేను అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంటాను. ప్రతి దాంట్లో బిల్డర్స్లో ఎత్తుకున్నా, ఇంజనీర్స్లో ఎత్తుకున్నా నెల్లూరు వాసులే 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇంకా తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ముఖ్యంగా మన వాళ్ళే ప్రథములుగా ఉంటారు. అంతేకాకుండా అందరికీ మంచిగా సర్వీస్ చేయడంలో కూడా మన నెల్లూరు ఎల్టీపీఎస్ మిగతా జిల్లాల వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటారని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, బిల్డర్ అసోసియేషన్స్, ఇంజనీరింగ్ అసోసియేషన్లో కూడా మన వాళ్ళే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర పురోభివృద్ధికి, మన జిల్లా పురోభివృద్ధికి, మన సిటీ అభ్యున్నతికి కూడా మంచిగా మన ఎల్టీపీస్ అందరూ కూడా కృషి చేస్తూ, నారాయణ గారు మన టౌన్కి, ముఖ్యంగా మన కార్పొరేషన్కి ఏ విధంగా మన సిటీని అన్నిటికంటే కూడా 25 జిల్లాలలో ప్రప్రథమంగా నెల్లూరు జిల్లాని దేశవ్యాప్తంగా నెల్లూరు సైతం చూడాలా అనే ఉద్దేశంతో నారాయణ గారు ఏ విధంగా అయితే సిటీ మీద అడుగులేస్తున్నాడో దానికి అన్నిటికి కూడా ముఖ్యంగా మన ఎల్టీపీస్ కూడా ఆయన సహకరిస్తూ, ఆయనకి ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తూ, ఉండే ఇబ్బందులు ఏమున్నాయో కూడా తెలియజేస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మీరందరూ కూడా ఈ 2 ఇయర్స్లో నారాయణ గారు సిటీ మీద చేయబోయే డెవలప్మెంట్ అన్నింటిలో కూడా మీరందరూ మనస్ఫూర్తిగా ముందు నిలిచి అంతా సహకరించి పబ్లిక్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఏరియాను కూడా ప్రప్రథమంగా క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలని, దానికి అన్నిటికి కూడా మంచిగా సిటీని స్మార్ట్ సిటీగా తొందరగా మన సిటీని డెవలప్ చేయాలని, దానికి మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, ఈ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా మిత్రులందరికీ కూడా నేను మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.